ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. మూసీకి వరద పోటెత్తడంతో ఎంజీబీఎస్ బస్ స్టాప్లోకి నీళ్ళు వచ్చాయి. ఎంజీబీఎస్ బస్ స్టాప్లోకి చుట్టూ ఈ ఏదైతే మార్గాలు ఉంటాయో బస్ స్టాప్ లోపల రావడానికి ఉన్న మార్గం కావచ్చు వాటినన్నింటిని మూసివేశారు. బస్ సర్వీసులు మొత్తం ఎక్కడికక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అటు వరంగల్ సైడ్ వచ్చే వాళ్ళ బస్సులు మొత్తం ఉప్పల్ దగ్గర, ఇటు ఆరంగారం వరకు, అట్లాగే పటాన్చెరు వైపు, ఇట్లా జేబీఎస్ నుంచి కరీంనగర్ నుంచి వెళ్ళే బస్సులు జేబీఎస్ వైపు మొత్తం బస్సులు ఈ బస్ స్టాండ్ మూసివేసి తాత్కాలికంగా బస్సులను అటు షిఫ్ట్ చేయడం జరిగింది. మనం చూడొచ్చు మూసీకి హైదరాబాద్ పైన ఉన్నటువంటి రెండు జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో ఆ రెండు జలాశయాల గేట్లు ఎత్తారు. గేట్లు ఎత్తడంతో మూసీకి గతంలో ఎన్నడూ లేని విధంగా వరద పోటెత్తింది. మనం చూడొచ్చు విజువల్లో మనకు ఏ స్థాయిలో వరద పోతుంది అనేది మనం అక్కడ చూస్తే అక్కడ మార్కింగ్ కూడా కనిపిస్తూ ఉంది. నా పేరు డాక్టర్ ఏ శ్రీనివాస్. నేను హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్కి నేషనల్ జాయింట్ సెక్రటరీగా కూడా ఉన్నా. నేను మన హైదరాబాద్ వాస్తవ్యండి. ఏంటి సార్ ఈ ఫ్లడ్ అంతా ఈ స్థాయిలో ఇంత గతంలో ఎప్పుడైనా చూసారా? అంటే ఎప్పుడు చూడలే కానీ 1908 సంవత్సరంలో 1908లో మొత్తం అంతా హైదరాబాద్ సికింద్రాబాద్ మూసినతోటి మొత్తం వరదలు వచ్చినాయని చెప్పి మనం విన్నాం, మనం చరిత్ర చెప్తుంది. కానీ ఇప్పుడు ఈ విధంగా వరద రావడానికి కారణం ఏంటంటే 150% కబ్జాలే. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో దాదాపు 22 నుంచి 26 చెరువులు కబ్జా అయిపోయినాయి. ఈ కబ్జా అయిపోవడం బదులు ఈ మూసీ నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉన్నదో మొత్తం కబ్జా అయిన వల్ల కుంచుకుపోయింది. అది ఈ కుంచుకుపోయిన ఫ్లడ్ బాగా విపరీతంగా వస్తుంది. ఇప్పుడు ముసలంబాగ్ చూడండి మొత్తం మునిగిపోయింది అంటారు. ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? కబ్జా చేస్తున్నాం. ఇప్పుడు హైడ్రా అని చెప్పి కొత్తగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక హైడ్రాలో ఒక పథకం పెట్టినారు. కానీ దానివల్ల స్థానికులు ఎవరు అని అంటే ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ ఇల్లునే కూల్చేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఈ మూసీ నది ప్రవాహక ఎవరైతే ఉందో అదంతా వాళ్ళే కట్టుకున్నారు. అప్పట్లో అమ్మిన వాళ్ళు ఎవరు? ఉన్నత వర్గాల వాళ్ళు అమ్మితే వీళ్ళు కొనుక్కున్నారు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా ఏ చెరువులో కట్టుకున్నా ఎంత పెద్ద నాయకుడైనా ఎమ్మెల్యే ఉండని, ఎంపీ ఉండని, ఈవెన్ మినిస్టర్ ఉండని వాళ్ళ కబ్జాలు మొత్తం కూలగొట్టి పడేయాలి. లేకపోతే ఇట్లా నీళ్ళు ఫ్లడ్స్ అయిపోతాయి. రేపు పొద్దున ఒక వారం రోజులు వర్షం వస్తాయి. మన పరిస్థితి ఏంటి? హైదరాబాద్ పరిస్థితి. నేను హైదరాబాద్ వాసుడో చెప్తున్నా. 26 చెరువులు కబ్జా అయిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ చెరువులు కబ్జా అయిపోతున్నాయి. ఎవరి వల్ల అవుతున్నాయి? సామాన్యుల వల్ల కావట్లేదు. ఇది రాజకీయ నాయకుడి వల్ల అవుతున్నాయి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వస్తుంది. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో అన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఏం చెప్పినాం? ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర నాయకులు చేస్తున్నారు, నంద్యాల వాళ్ళు చేస్తున్నారు, రాయలసీమ వాళ్ళు చేస్తున్నారు అన్నాం. ఇప్పుడు తెలంగాణ వచ్చి మనం తెచ్చుకొని 13 ఏళ్ళు అవుతుంది. ఏమవుతుంది మరి వీళ్ళే మాత్రం ఏం చేస్తున్నారు చెప్పండి? హైడ్రా పథకం పెట్టగానే అయిపోయిందా? ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎమ్మెల్యేలు కబ్జా చేస్తే కూలగొట్టి పడేయండి. సామాన్యుడికి ఒక న్యాయం ఉన్నది, వాడికి ఒక న్యాయం ఉండద్దు కదా? పేదవాడికి ఎప్పుడైతే ఇల్లు కూలగొడుతున్నాడో ఉన్నవాడిని కూడా కూల్చేయాలి. ఉన్నవాడు మళ్ళీ కట్టుకోగలుగుతాడు. పేదవాడు కట్టుకోలేడు. పేదవాడికి మళ్ళీ ఇల్లు ఇవ్వాలి, ప్లస్ ఆ స్థలం ఇవ్వాలి, అతను ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలి, గవర్నమెంటే భరించాలి. పేదవాడు కట్టుకుంటే మాత్రం ఉన్నవాడికి మాత్రం ఇవ్వాలి. ఆస్తులు జప్తు చేయాలి. ఎందుకంటే వాళ్ళు తెలిసి చేసిండ్రు. ఈ పేదవాళ్ళు తెలియకుండా చేసిర్రు. వాళ్ళకి ఏదో ఒక గూడు కావాలని చెప్పి ఉద్దేశంతో. అంతేకాకుండా మన హైదరాబాద్లో ఇక్కడ ఒక తెలంగాణ రాష్ట్రంలో లేరు. 6 రాష్ట్రాలు 7 రాష్ట్రాల నుంచి ఉన్నారు. గుజరాతీలు ఉన్నారు, మహారాష్ట్రలు ఉన్నారు, యూపీ, బీహార్, ఒరిస్సా, ఎక్కడెక్కడి నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి వలస ఉన్నారు. పాపం వాళ్ళందరూ కూడా ఏదో గుడిసెలు వేసుకుని బతుకుదామని చెప్పి చూస్తారు. అప్పుడే అధికారులు డబ్బులు తీసుకోకుండా వాళ్ళకి ఆ స్థలం ఇవ్వకుండా ఉంటే ఎంత బాగుంటుండే. ఇప్పుడు చూడండి పరిస్థితి ఏమైంది. ఇప్పుడు ఒక వారం రోజుల్లో కానీ ఇదే వర్షం వచ్చినట్టయితే, తుఫాన్ వచ్చినట్టయితే హైదరాబాద్ అల్లకల్లోలం. మున్సిపల్ శాఖ చాలా తీవ్రంగా దీని మీద స్పందించవలసిన అవసరం ఉంది. మున్సిపల్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? గతంలో ఏం చేసిండ్రు? వాళ్ళు నాలాల నుంచి నీళ్ళు పోయే అవకాశం లేదు. ఇప్పుడు ఇక్కడ వర్షం పడండి, ఇక్కడ నీళ్ళు నిండిపోతాయి, మనం నిలబడలేము. ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి? అధికారులు నిర్లక్ష్యమే 100%. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు దీని మీద విపరీతమైన చర్య తీసుకోవాలి. హైడ్రా ఉన్నది కదా, పేదవాళ్ళకు కాదు, ఉన్నత వర్గాలు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ కోసం ఈ హైడ్రా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుతున్నాం. ఆ విధంగా చేసినట్లయితే హైదరాబాద్కి చాలామంది వలస వచ్చేవాళ్ళు ఇక్కడికి వస్తారు. మనం ఇక్కడ రావడం లేదు. పబ్లిక్ కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో నీళ్ళు వచ్చినాయి అనుకోండి మొత్తం నిండిపోతాయని భయం వచ్చేస్తుంది. హైదరాబాద్ ఎంత చెప్పండి, ఎంత మెట్రోపాలిటన్ సిటీ అండి ఇది. మొత్తం మన దేశంలో ఐదవ ముఖ్యమైన సిటీ ఇది. దీన్ని మనం ఎంత అద్భుతంగా తయారు చేసుకుంటున్నాం. ఎందుకు తయారు చేసుకుంటున్నాం? అధికారుల వల్లనే, కేవలం అధికారులు. మేము స్థానికంగా చెప్తున్నాం, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి చేస్తున్నాం. ఇన్నేళ్ల నుంచి 60 years వచ్చినాయి నాకు. ఈ రోజు వరకు మేము చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు మీరు చూడండి, ఈ చాదరఘాట్ కూడా మొత్తం అంతా కబ్జా అయిపోయింది. పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ తీపిచ్చేసే వాళ్ళకి ఇల్లులు ఇవ్వండి. ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ పైసలు ఖర్చు పెట్టండి. ఆ మొత్తం వల్ల ఇల్లు తీసి వాళ్ళకి మంచిగా ఒక ఇల్లు కల్పించినట్టయితే వాళ్ళు మొత్తం తీసేస్తారు. ప్రహారీ కూడా కట్టండి. మీకు నీళ్ళు ఫ్లోట్ కావు. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినాయి. ఇప్పుడు ఇంకొక 2 ఇంచులు పోతే ఇక్కడికి వస్తాయి. అంతకు వెళ్ళిపోతాయి. ఆ షాపులు మొత్తం మునిగిపోతాయి. వాట్ ఈస్ దిస్? చాలా బాధాకరం ఇది. మనం అందరం తీవ్రంగా ఖండించాలి. ముఖ్యంగా యువత ఖండించాలి. ఎందుకంటే రేపు రాబోయే తరం ఇది. పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతున్నది హైదరాబాద్లో. మరి పాపులేషన్ తగ్గట్టుగా మనకు వనరులు ఉండాలి కదా. ఆ వనరులు లేకుండా చేస్తుందంటే కారణం
అధికారులు తక్షణ చర్య తీసుకోవాలి. హైడ్రా కమిషన్ యుద్ధ ప్రాతిపదికన చేయాలి. పేదవాళ్ళకు న్యాయం చేయాలి, అన్యాయం చేయొద్దు. ఉన్నవాళ్ళు ఎంతటి ఉన్నవాళ్ళైనా కానీ వాళ్ళని మొత్తం కూల్చిపడేయాలని చెప్పేసి మా యొక్క స్పందన, బాధ. నా పేరు బాలస్వామి. ఏంది ఎంజీబీఎస్ లో గతంలో ఇట్లాంటి వరదలు ఎప్పుడైనా వచ్చినాయా? రాలే, మన పుట్టిన రాలే, ఇప్పుడే ఫస్ట్ టైం. ఎక్కడ ఉంటారు మీరు? అచ్చంపేట లోడుకు వచ్చిన కిరాణానికి. ఫుల్ వర్షం, ఇంత పరిస్థితి ఎప్పుడు రాలేదు. మనం చూస్తున్నాం ఎంజీబీఎస్ బస్టాండ్ లోపలికి పొద్దునటువంటి వచ్చినటువంటి ఫ్లడ్ తోని బస్టాండ్ లోపలికి మొత్తం నీళ్లు రావడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్ ఎంత. ఇప్పుడు కాస్త కొంత తగ్గినట్టు కనిపించినా కానీ ఎర్లీ మార్నింగ్ నైటు భారీ స్థాయిలో మూసీకి ఫ్లడ్ రావడంతో ఆ నీళ్లు మొత్తం ఇటు ఓవర్ఫ్లో అయ్యి బస్టాండ్ లోపలికి రావడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడున్న పెట్రోల్ బంక్ మొత్తం ఏదైతే ఉందో ఆ పెట్రోల్ బంక్ పూర్తిగా మునిగిపోయింది. అయితే మనకు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళే ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జికి ఆనుకుంటూ నీళ్లు పోతున్నాయి. మనం చూడొచ్చు నీళ్లు బ్రిడ్జికి ఆనుకొని ఆ స్థాయిలో ఇంత ఉధృతంగా మునుపెన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో నీళ్లు పోవడం ఇదే తొలిసారని చెప్పవచ్చు. గత 45 ఏళ్ల చరిత్రలో మూసీకి ఈ స్థాయిలో వరద రావడం, పైన ఉన్న 2 జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఆ ఫ్లడ్ మొత్తం మూసీలోకి వచ్చింది. ఆ మూసీలోకి వచ్చిన తర్వాత ఇదంతా ఇటు ఎట్లా వస్తుందో మనం చూడొచ్చు. వాటర్ ఫ్లో ఎట్లా వస్తుంది అనేది మనం స్పష్టంగా చూడొచ్చు. మనం చూడొచ్చు ఎంజీబీఎస్ లోపలికి వెళ్ళే బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రిడ్జ్ మీది నుంచి ఫ్లడ్ రావడంతో ఈ నీళ్లు మొత్తం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళాయి. బస్ స్టాండ్ లోపల మొత్తం ఫ్లడ్ రావడంతో బస్సులు ఈ బస్ స్టాండ్ను తాత్కాలికంగా మూసివేసి బస్సులను డైవర్ట్ చేయడం జరిగింది. మనం చూడొచ్చు ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ పైనుంచని ఈ స్థాయి నుంచి వాటర్ రావడంతో ఈ బ్రిడ్జ్ పైనుంచి ఇవాళ మార్నింగ్ నైట్ అంతా ఫ్లడ్ అంతా బస్ స్టాండ్ లోపలికి పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు పైన ఉన్న 2 హిమాయత్ సాగర్ అట్లాగే ఉస్మాన్ సాగర్ 2 జంట జలాశయాలకు సంబంధించి గేట్లు ఎత్తడంతో ఆ ఫ్లడ్ ఒకటేసారి మూసీలో మునుపెన్నడూ లేని విధంగా ఫ్లడ్ అంతా మూసీలో ఒకటేసారి రావడంతో ఫోర్స్తో రావడంతో ఈ వాటర్ ఓవర్फ्लो అయ్యి ఇక్కడ ఉన్న ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళాయని చెప్పవచ్చు. 2019 में भी ये चालम था पानी का, इससे पहले भी पूरा बाहर तक पूरा बस स्टैंड के पूरा निकल गया था. 3-4 घंटे तक पब्लिक को नहीं संभाल सके, ट्रैफिक फुल थी. आपका नहीं, जब भी पानी आंदो पूरा भरते रहता है. और हमेशा का है यहाँ पे कई लोग जो है यहाँ पे कपड़ों की दुकान है, पूरे कपड़ों की दुकान डूब गए लोगों की, गाड़ियाँ चले गए कई लोगों की. अब शंकर नगर का हाल देखे, मैं वहाँ का छूँ चादर घाट का, पूरा घरों में पानी आ गया पूरा. वहाँ पे खाने को खाना नहीं है, रहने को घर नहीं है वहाँ पे, लोगों को रोडों पे सोना जाके पड़ रहा वहाँ पे. अरे कुछ भी नहीं है, हमेशा का साल के 12 महीने कभी पानी पड़ा तो ये चाला में यहाँ पे जब भी दरवाजे खोलते लोगों को तकलीफ होती है यहाँ पे आने जाने का. से आपका नहीं है ये. अब हम जब से देख रहे हैं 19 साल से देख रहा हूँ मैं, तो ये आलम ऐसे रहेगा महात्मा गांधी बस स्टैंड का. कभी भी आन दो, कभी भी जान दो पानी का. मलकपेट का मैं घर में हूँ, मैं वहाँ पे शंकर नगर में रहता हूँ. वहाँ पे पूरा पानी है, घुस गए हमारे घर में, खाने को खाना नहीं है, परेशान है लोग. दुनिया का मुसीबतों में ऑफिसर नहीं है, कोई आ रहे हैं उनका उनका काम कर रहे हैं. पब्लिक तो हम परेशान होना ना साहब, गरीब लोग तो परेशान होना लेना. ऑफिसर आते जाते, हमारा क्या है, कहीं भी इंतजाम कराते हमारे को रखा दे, चले आते, खत्म हो गई बात. उसके बाद हम क्या करना गरीब लोग? बोलो आप, हमारे को ना वो सुकून है ना कुछ है हमारे को. अब आपका नहीं है, कभी भी साल के 12 महीने पानी पड़े दो, हमेशा का वो है वहाँ पे हमारे वास्ते. कुछ मदद हमारे को ऐसा है, कोई भी सीएम रह दो पर हमारे को मदद होना वहाँ के लिए. बहुत मुसलसल बहुत लोग बहुत परेशान है वहाँ के लिए. कुछ तो ऐसा इंतजाम करना सीएम साहब हमारे वास्ते, कहीं तो भी घर तो भी देना गवर्नमेंट के. इतनी मेहरबानी कर देना, रिक्वेस्ट है सर से हमारे सीएम साहब से.